దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాలు చదువుకుందాము. 112వ కీర్తన 4వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో యథార్థంగా ఎవరైతే జీవిస్తారో, కటాక్షం కలిగి ఎవరైతే జీవిస్తారో, నీతి కలిగి వాత్సల్యత కలిగి ఎవరైతే జీవిస్తారో వారికి చీకటిలో వెలుగు పుట్టునని మనము ధ్యానించి ఉన్నాము. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనము నీతిగా బ్రతకాలి, వాత్సల్యత కలిగిన వారమే ఉండాలి, కటాక్షము చూపే వారముగా ఉండాలి. ఎందుకు అంటే, మనం ఆరాధించే దేవుడు నేను దయగలవాడును అని ప్రభు చెప్పి ఉన్నారు కనుక ఆయన వెంబడిస్తున్న మనము కూడా దయ చూపే వారముగా ఉండాలి. వాక్యములో కూడా మనం గమనించినప్పుడు, దయగల వారి ఎడల ఆయన దయచూపును అనే వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. మనం భక్తి చేస్తూ ఉన్నప్పుడు మన బ్రతుకు దినములన్నిట ఇతరుల మీద, సహోదరుల మీద, ప్రతి వారి పట్ల మనము కటాక్షము దయచూపే వారముగా ఉండాలి. అలా ఉండినప్పుడు మనకు మేలు కలుగుతుంది, అది మన జీవితానికి ఆశీర్వాదం కలుగుతుంది. మనము దయచూపే వారముగా ఉన్నప్పుడు, ఒకవేళ మన బ్రతుకుల్లో కొన్ని సందర్భాలలో చీకటి అనే అనుభవంలో మనం నడిపించబడుతూ ఉండగా దేవుడు మనకు వెలుగు పుట్టిస్తాడు, చీకటిని వెలుగుగా చేస్తాడు. ఏంటి చీకటి అంటే, నిందలు, బాధలు, అవమానాలు, కన్నీళ్లు, కష్టాలు, శ్రమలు, ఆవేదన, బాధలు, ఇవన్నీ కూడా చీకటికి సూచనగా ఉన్నాయి. ఈ అనుభవాలలో ఒకవేళ మనం నడిపించబడుతూ ఉండగా మనము దయగలిగి, కటాక్షము కలిగి, నీతి కలిగి నడిపించబడే వారు ఉన్నప్పుడు చీకటిని తొలగించి వెలుగును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే ఘనతను దేవుడిస్తాడు, అవమానాన్ని దేవుడు తొలగిస్తాడు, నిందలు తొలగిస్తాడు, బాధలు, శ్రమలు, వీటన్నిటిలో నుండి ఆయన విడిపించేవాడుగా ఉన్నాడు. భక్తుడైన యోబు జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు, తన జీవితంలో చీకటి అనే అనుభవంలోకి వెళ్ళిపోయాడు. కుమారులు, కుమార్తెలు చనిపోయారు, తనకున్న సిరి సంపదలన్నీ కోల్పోయి ఉన్నాడు, రోగము కలిగినది, ప్రాణ స్నేహితులే, తనలో సగభాగమైన భార్య కూడా నిందించి మాట్లాడుతూ ఉన్న సందర్భాలు, తనతో పుట్టిన వారే దూరమైపోయారు. యోబు దగ్గర పనిచేసే పనివారు, దాసీలు కూడా యోబు ఎవరో తెలియనట్లుగా దూరంగా వెళుతూ ఉన్నారు. ఇవన్నీ యోబు జీవితంలో చీకటి అనుభవాలుగా కనబడుతూ ఉన్నాయి. అయితే దేవుడు యోబును మరలా జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. సూర్యోదయ కాంతిని పంపించి పోగొట్టుకున్న ఘనత, ఆరోగ్యము, ఐశ్వర్యము, సిరి సంపదలు మరలా దేవుడు ఉన్నంతలుగా ఉన్నతమైన దీవెన కలిగించి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా మనం దయ కలిగి, నీతి కలిగి, కటాక్షం కలిగి, వాత్సల్యత కలిగి నడిపించబడుతూ ఉండగా మన జీవితంలో కూడా చీకటికరమైన అనుభవాలు మనం ఎదుర్కొంటూ ఉన్నావేమో, చీకటిని దేవుడు తొలగించి వెలుగును పుట్టిస్తాడు. మన జీవితంలో సూర్యోదయం ఉదయించినట్లుగా దేవుడు కలిగిస్తాడు, ఆదరిస్తాడు, ఘనపరుస్తాడు, దీవిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. కోల్పోయిన వాటికంటే రెట్టింపు ఘనత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలైనా మా బ్రతుకు దినములలో మిమ్మల్ని వెంబడిస్తూ ఉండగా దయ, కటాక్షము, వాత్సల్యం మా బ్రతుకు దినములన్నిటా కలిగి ఉండి నడిపించబడినట్లుగా సహాయం అనుగ్రహించండి. అలా బ్రతికినప్పుడు, చీకటి అనుభవం మేము వెళ్ళినప్పుడు నీ వెలుగును మా జీవితంలో పుట్టించే దేవుడు నాయన, కోల్పోయినవన్నీ కూడా మరలా అనుగ్రహించే దేవుడు గనుక ఆ రీతిగా బ్రతుకుటకు సహాయం అనుగ్రహించండి. ప్రార్థనలో ఏకీభవించిన, పాలు పొందిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.